హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడిపల్లిలో అశోక్ అనే వ్యక్తి రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అతను అనుమానాస్పద రీతిలో చనిపోవడం వలన ఒక 11 రోజుల తరువాత ఇప్పుడు అతని మరణానికి సంబంధించి ఒక అప్డేట్ దొరికింది. అతనిది గుండెపోటు అని చెప్పేసిన భార్యే అతన్ని చంపేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఇదంతా కూడా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు మనం మేడిపల్లిలోని ఈ బోడుప్పల్‌కి సంబంధించిన ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడే ఆహ్, అశోక్ అనే వ్యక్తి ఇల్లు ఇది. సో, ఇక్కడ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ప్లే స్కూల్ నడుపుతూ ఉంటుంది. అయితే ప్రియుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న నేపథ్యంలో భర్త అడ్డుగా ఉన్నాడని జెప్పేసి ఇప్పుడు భార్య భర్తను చంపేసిన పరిస్థితి రావడం జరిగింది. అసలేం జరిగింది ఇష్యూలనేది మీకొకసారి కంప్లీట్‌గా నేను చెప్తాను. ఈ నెల 11వ తేదీన మేడిపల్లిలో ఉన్న అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో అయితే చనిపోవడం జరిగింది. తన భర్త హార్ట్ అటాక్‌తో చనిపోయాడని జెప్పేసి అతని భార్య పూర్ణిమ ఎవరైతే ఉన్నారో బంధువులకు గావచ్చు, లేకుంటే పోలీసులకు గావచ్చు చెప్పింది. అయితే మృతదేహం పైన కొంత గాయాలుండడం నేపథ్యంలో పోలీసులకు కాస్త అనుమానం కలిగింది. పోస్ట్‌మార్టంలో కూడా అశోక్ సహజ మరణం పొందలేదని జెప్పేసి ఊపిరాడక గొంతు నిలిమి చంపినట్లు తేలడంతో పోలీసులు దీన్ని హత్య కేసుకైతే నమోదు చేసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న తర్వాత అసలు హత్య ఎవరు చేశారు అని జెప్పేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయడం మొదలుపెట్టేశారు. అయితే ఆ తరువాత వాళ్ళ వైఫ్ మీదే డౌట్స్ రావడం జరిగింది. ఎందుకంటే హార్ట్ అటాక్ అని జెప్పేసింది తన భార్యే. సో, తన భార్యకి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని జెప్పేసి ఆమెని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే సంచలన విషయాలు బయటపడ్డాయి. సో, గుండెపోటు అని జెప్పేసి అందరిని నమ్మించాలని ప్రయత్నించింది. కానీ అది గుండెపోటు కాదు. తన ప్రియుడితో కలిసి చంపేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ ఘటన అందరిని కూడా షాక్‌కి గురి చేస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో, ఆమె మంచిగా అది ప్లే స్కూల్ అని జెప్పేసి నడుపుతూ ఉంటుంది. అంతా సరదాగానే ఉంటుంది. సో, అంత లోపలే ఇటువంటి ఘటన జరగడం అయితే ఇక్కడ స్థానికంగా అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత పూర్ణిమని పోలీసులు విచారణకు అంటే అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో మొత్తం విషయాలు కూడా బయటపడ్డాయి. సో, నిందితురాలు పూర్ణిమ స్థానికంగా ఈ ప్లే స్కూల్ అయితే నడుపుతూ ఉంటుంది. అదే కాలనీకి చెందిన మహేష్ తన సోదరి పిల్లలను ఆ స్కూల్‌లో చేర్పించేందుకు వచ్చి పూర్ణిమతో అయితే పరిచయాన్నయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ మహేష్ అనే వ్యక్తి వాళ్ళ ఇద్దరు సోదరి పిల్లల్ని తీసుకొనొచ్చి ప్లే స్కూల్‌లో జాయిన్ జేయడంతో మనకు ఈ పూర్ణిమతో పరిచయం అయితే ఏర్పడడం జరిగింది. సో, అలా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది భర్తకు తెలవడంతో తరచుగా వాళ్ళ మధ్య పూర్ణిమకి, అశోక్‌కి మధ్య తరచుగా వివాదాలు రావడం, గొడవలు జరగడం ఈ విధంగా ఎఫ్ఐఆర్ మొత్తం కూడా బట్టబయలు కావడంతో సో, అటు పూర్ణిమ కూడా ఏం చేయలేని పరిస్థితి. దీంతో మహేష్‌కు చెప్పేసింది. ఈ విధంగా తన భర్తకు తెలిసింది. ఇక మనం కంటిన్యూ అవ్వలేమని జెప్పేసి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ జేసేసారు. ఎలాగైనా అశోక్‌ని అడ్డు తొలగించుకోవాలని జెప్పేసి ఒక ప్లాన్ వేసుకొనైతే చంపేయడం జరిగింది. సో, ఇప్పుడు అదే ఆహ్, ఈ విధంగా అంటే చంపేసిన తర్వాత దాన్ని ఒక హార్ట్ అటాక్ డ్రామాగా తెరదీసి ఇది హత్య కాలేదు. హార్ట్ అటాక్‌లో సహజ మరణం పొందారని జెప్పేసి ప్రూవ్ జేయాలని ప్రయత్నం అటు బంధువుల్ని నమ్మించాలని ప్రయత్నం జేసింది. పోలీసుల్ని నమ్మించాలని ప్రయత్నం జేసింది. కాకపోతే నమ్మితే వాళ్ళు పోలీసులు ఎందుకవుతారు? అందుకే వాళ్ళ తెలివినంతా బయట పెట్టేసి దీన్ని చేయడం జరిగింది. సో, ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. ఇక్కడ ప్లే స్కూల్ మీరు చూడొచ్చు. సో, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ కూడా నడుపుతుంది. మంచి ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా ఈ విధంగా మహేష్ అనే వ్యక్తితో పరిచయం కాస్త అది ఎఫ్ఐఆర్‌కి దారి తీయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా భార్యలు భర్తల్ని చంపుతున్న ఇన్సిడెంట్స్ కూడా పెరిగిపోవడం ఈ మధ్య కాలంలో చూస్తూ వస్తున్నాం. సో, ఇలా చాలా మంది కూడా భర్తలు భార్యల చేతుల్లోనే చనిపోయిన సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో కాదు ఈ ఇయర్‌లో చాలా మట్టుకైతే జరిగింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘటన మనం చూసాం. రాజా రఘువంశీ, పూనం రఘువంశీ వాళ్ళ కేసు నుంచి ఇప్పటివరకైతే చాలా ఘటనలైతే ఇటువంటివి జరిగాయి. సో, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మేడిపల్లిలో ఇటువంటి సంఘటనే జరిగింది. అలా భర్తకు పూర్ణిమ, మహేష్ ఎఫ్ఐఆర్ తెలియడంతో ఏం అశోక్‌ని ఏ విధంగా చంపాలి అనుకోని జెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో, ఒక ప్లానేసేసారు. ఎప్పుడైతే అశోక్‌కి, మహేష్, పూర్ణిమ ఎఫ్ఐఆర్ తెలిసిపోయిందో, ఎప్పుడైతే వీళ్ళు కలిసి అతన్ని చంపాలని జెప్పేసి డిసైడ్ అయ్యారో, ఆ ఘటన జరిగిన రోజే అశోక్ ఇంటికి వచ్చే సమయానికి మహేష్ మళ్ళీ అతని స్నేహితులు సాయి ఇంట్లోనే మాటు వేశారు. అశోక్ రాగానే అతని పైన దాడి చేసేసారు. అనంతరం ముగ్గురు కలిసి చున్నీతో అశోక్ గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి అతి దారుణంగా అయితే చంపేశారు. ఆ విధంగా హత్య చేయడం అయితే జరిగింది. సో, ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ పైన అనుమానాలు పోలీసులకొచ్చేసాయో, ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన తర్వాత సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమె కూడా నేర అంగీకారం అయితే చేసింది. సో, ఆ తర్వాత పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత పూర్ణిమ, మహేష్
అలాగే సాయి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా తరలించినట్లు పోలీసులైతే తెలియజేశారు. ఈ విధంగా భార్య భర్తను చంపేసింది అని జెప్పేసి ఆ ఘటన అయితే ఇక్కడ స్థానికంగా అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. మరొకసారి ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. అంటే ఆహ్, మహిళల చేతుల్లో భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్నారు. ఎఫ్ఐఆర్స్ కారణంగా ఈ విధంగా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం అనేది ఒక ఫ్యామిలీనే చీల్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ అశోక్‌కి, పూర్ణిమకి ఒక 11 ఏళ్ల ఆహ్, బిడ్డ కూడా ఉండడం జరిగింది. సో, ఇప్పుడు ఆ పిల్లాడి భవిష్యత్తు ఏంటి అని జెప్పేసి కూడా ఆహ్, ఇప్పుడొక ఇదైతే ఏర్పడింది జరిగింది. సో, దీనిపైన అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం, వాళ్ళు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో, పూర్ణిమ చేసింది తప్పే అని జెప్పేసి అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు కూడా ఒప్పుకున్నారు. సో, ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఆర్‌లు ఇటువంటి ఒక పరిస్థితికి దారి తీయడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాం మనం. సో, అయితే యాక్చువల్‌గా ఇక్కడ అశోక్‌కు చెందిన ఫ్యామిలీ వాళ్ళు బెంగుళూరులో ఉంటారని తెలిసింది. సో, ఈ ఘటన జరిగిన తర్వాత 11 రోజులకి ఈ విషయం బయటపడడంతో వాళ్ళు వచ్చేసారు ఇక్కడికే. అయితే ఇప్పుడు వాళ్ళెళ్ళిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ మనం స్థానికంగా వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు. సో, ఇది ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళకి కూడా ఇదొక ఆశ్చర్యాన్నయితే కలిగించింది. సో, ఏదేమైనా మేడిపల్లికి చెందిన అశోక్ మరణంలో మిస్టరీ వీడడం ఇక్కడ స్థానికంగా అందరిని కూడా కలిచివేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా పూర్ణిమను, సాయిని, మహేష్‌ని వీళ్ళందరిని కూడా అదుపులోకైతే తీసుకున్నారు. సో, వీళ్ళని రిమాండ్ కూడా పంపించారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఎటువంటి శిక్షలు వీళ్ళకి పడతాయో, లీగల్‌గా ఏం జరుగుతుందనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, కాకపోతే ఇక్కడ మంచిగా ప్లే స్కూల్ నడుపుకుంటూ ఎడ్యుకేటెడ్ అయిన పూర్ణిమ ఇటువంటి ఒక ప్లాన్ వేయడం, భర్తను చంపేసే ప్రయత్నాలు చేయడం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ప్రియుడితో కలిసి చంపడం అనేది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పేసి కూడా నెటిజన్స్ నుంచి కామెంట్స్ రావడం అయితే చూస్తున్నాం. సో, ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. సో, ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళందరితో కూడా మాట్లాడారు. మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో, వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. సో, అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత ఇలా ఇష్యూలు రావడం, ఈ ఎఫ్ఐఆర్స్ కారణంగా ఈ విధంగా జరగడం అయితే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు చాలా బాధగా అయితే ఉండడం జరిగింది. సో, ఈ విధంగా ఈ ఘటన అయితే మొత్తం కూడా వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో, చూద్దాం మరి ఇక్కడ పూర్ణిమకి, మహేష్‌కి, సాయికి ఎటువంటి శిక్షలు పడతాయో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ.